హాయ్ అండి, దసరా పండుగ వస్తుంది కదా, దానికోసం స్వీట్ చేయాలనుకుంటున్నాను. గర్జలు తెలంగాణ సైడ్ మేము గర్జలు అని చెప్తామండి. దానికోసం పల్లీలతో ఇంకా కొబ్బరితో కూడా చేస్తూ ఉంటాము మేము. ఈరోజు మీకు పల్లీలతో ఇంకా కొబ్బరితో రెండు రకాలుగా చేసి చూపిస్తాను. రండి, ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. కొబ్బరి గర్జలు ఇంకా పల్లి గర్జలు అని చెప్పాను కదా. ఇదిగో ఎండు కొబ్బరి తీసుకున్నాను, ఈ విధంగా కట్ చేసుకున్నాను. దాంట్లోకి కొన్ని యాలకులు, వీటికి తగ్గట్టుగా కొంచెము బొంబాయి రవ్వ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అన్నీ మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడైతే ముందుగా రవ్వ వేయించుకుంటాను. సరిపడేంత రవ్వ, ఈ కొంచెం సరిపోతుంది. కొబ్బరి ముక్కలు కొన్నే ఉన్నాయి కదా. నెయ్యి వేసుకుంటాను. కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇదిగో చూడండి, దోరగా అయింది. ఇంకా దీన్ని పక్కకు తీసుకుంటాను. ఈ గర్జల కోసం పల్లీలు వేయించుకుంటాను. వేయించుకోవాల్సినవన్నీ ముందుగా వేయించుకుని తర్వాత వీటిని మిక్సీ పట్టుకునేటప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకొని దీన్ని పౌడర్లా చేసుకోవాలి. పల్లి గర్జల్లో అయితే బెల్లం టేస్టీగా ఉంటుంది. కొబ్బరి గర్జల్లో అయితే షుగర్ వేసుకుంటే బాగుంటుంది. ఈ కొబ్బరిలో కొంచెం గసగసాలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంక ఇవి వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారేలోపు ముందుగా అయితే కొబ్బరి గర్జల కోసం కొబ్బరి మిక్సీ పట్టుకుంటాను. కొబ్బరిలో షుగర్ కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి షుగర్ మెత్తగా అయిన తర్వాత రవ్వ వేసి ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. రవ్వ మెత్తగా అవుతుంది ముందుగా వేసుకుంటే. అందుకని కొబ్బరి ఇంకా షుగర్ మెత్తగా అయిన తర్వాత నేను రవ్వ వేసుకొని ఒక్క తిప్పుడు తిప్పుకొని ఆఫ్ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని శుభ్రంగా దీంట్లో బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా ఇదిగో చూడండి, ఈ కొబ్బరిలకి షుగర్ వేసుకుంటున్నాను. యాలకులు వేసేసుకున్నాను. చూసారు కదా, ఈ టీ కప్పు 2 కప్పుల వరకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చూసి కూడా ఇంకొంచెం పడితే కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుని వస్తాను. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. 3 కప్పుల వరకు పట్టింది. మనం టేస్ట్ చూసుకుని ఈ విధంగా మెత్తగా పట్టి పెట్టుకోవాలి. గోధుమ పిండి ఇంకా మైదా పిండి వేటితోటైనా చేసుకోవచ్చు ఈ గర్జలు. ఇప్పుడు పల్లీలు పట్టుకొని వస్తాను. పట్టుకున్నటువంటి పూర్ణాన్ని ఇందులో వేసుకుంటాను. పిల్లలకు ఎంతో ఇష్టమో ఇంకా హెల్దీ కూడా అండి కొబ్బరి. మనము పూజకు వాడిన కొబ్బరిలు కూడా సన్నగా తరిగి ఎండలో పెట్టుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని చక్కగా గర్జలు చేసి పెడితే స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇస్తే వాళ్ళకు హెల్దీ కూడా, బలం చాలా వస్తుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది కొబ్బరి అనేది. అందుకోసమని నేను ఈ విధంగా చేస్తాను. కూడా పట్టుకొచ్చాను. బెల్లం వేసేసి బెల్లాన్ని ఎండలో పెట్టుకుని మెత్తగా అయిన తర్వాత తురుముకున్నాను కదా, అది కూడా ఇందులో వేసాను. చూడండి, తీపి మనం ఎంత తీపి తింటామో దాన్ని బట్టి టేస్ట్ చూసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు వీటిని గర్జలు చేసుకుందాము. మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, లేదంటే పూరీ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గర్జలు చేసుకుందాం. ఏ విధంగా చేయాలో చూద్దాం. పిండి తీసుకున్నాను. 1 కప్ గోధుమ పిండి తీసుకుంటే 1 కప్ మైదా తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కరకరలాడుతూ గర్జలు రావాలంటే కాచుకున్నటువంటి వేడి నూనె పోసుకొని బాగా పిండికి అంటేలాగా బాగా మర్దన చేసుకుని పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేలాగా ఆయిల్ పోసుకొని కలుపుకోవడం వల్ల గర్జలు క్రిస్పీగా బాగా వస్తాయి. చూసారు కదా, పిండి ముద్దలు చేసుకుని ఈ విధంగా పూరీలు ఒత్తుకోవాలి. ప్రెస్ మీద కూడా, పూరీ ప్రెస్ మీద కూడా ఒత్తుకోవచ్చు, లేదంటే చేతి మీద కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని చేసి పెట్టుకుంటూ చేత్తో అల్లడం వచ్చిన వాళ్ళు చేత్తో అల్లుకోవచ్చు, లేదంటే ఈ విధంగా గర్జల చెక్క ఉంటుంది.
చూసారు కదా, ఈ విధంగా బయట దొరుకుతాయి. స్టీల్వి ఇంకా రాతిండివి ఇలా ప్లాస్టిక్వి కూడా దొరుకుతాయి. పూరి దాని మీద వేసుకొని లోపలికి ఒత్తుకొని నిండుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒత్తుకొని తీసుకోవచ్చు. ఇదైతే ఈజీ, చేత్తో చేయడం అంటే కొంచెం కష్టము, కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా వస్తాయి. ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక ఇద్దరు ఉంటే ఒకరు పూరి చేస్తుంటే ఒకరు ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న వాటిని ఒక ఆరిపోకముందు కాల్చుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటాయి. దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, అల్లినవి కొన్ని తీసుకొచ్చి ఈ విధంగా కాల్చుకోవాలి. ఒకటొకటిగా వేసుకుని అవి కొద్దిగా కాలిన తర్వాతే టర్న్ చేసుకోవాలి, లేదంటే చీదుకుంటాయి. జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదా, నెమ్మదిగా తిప్పుకోవాలి, లేదంటే నూనె కూడా పాడవుతుంది, గర్జెలు కూడా పాడవుతాయి. అందుకోసమని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని తీసుకుంటే కరకరలాడుతూ సూపర్గా వస్తాయి. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా కాల్చుకోవాలి. చక్కగా ఇలా కాల్చుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇది చేత్తో అల్లాను. చేత్తో అల్లితే ఈ విధంగా వస్తాయి. దాంట్లో పెట్టి చెక్కలో పెట్టి ఒత్తినప్పుడు ఈ విధంగా వస్తాయి. చేత్తో అల్లినప్పుడు డిజైన్ చాలా బాగుంటుంది. అల్లడం వచ్చిన వాళ్ళు ఈ విధంగా అల్లుకోవచ్చు. చూసారు కదా ఏ విధంగా చేశానో. ఈ పండగకి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.